హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా డైరీ. ఇప్పుడైతే మనము ఏం చేస్తున్నామంటే మన కుకింగ్ వ్లాగ్ చేస్తున్నాం అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ కుకింగ్ వ్లాగ్ అన్నప్పుడు మనము ఖచ్చితంగా స్వీట్ చేయాలి కదా. స్వీట్ అంటే ఏంటో కాదండి, చాలా క్విక్ అండ్ డెలిషియస్గా చేసే స్వీట్ అనమాట. చాలా సింపుల్ అనమాట ప్రాసెస్, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేస్తాం అనమాట. మరి ఏంటో కాదండి, ఆ స్వీట్ నేమ్ రవ్వ కేసరి అనమాట. రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామా. రవ్వ కేసరికి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, 3/4 కప్పు నెయ్యి, అలాగే 3 కప్స్ ఆఫ్ వాటర్, 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం రవ్వ కేసరి అనేది ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మనం వాటర్ని బాయిల్ చేసుకున్నాక స్టవ్ని హీట్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేద్దాం. 3 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే మనం దీంట్లోకి యాడ్ చేద్దాం. ఈ 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని హీట్ చేసుకుందాం అనమాట. దీంట్లోకి 1/2 కప్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేద్దాం. నెయ్యిని యాడ్ చేసి బాగా కరిగించుకుందాము. ఓకేనా, నెయ్యి బాగా కరిగినాక దీంట్లోకి మనము జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుని అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నెయ్యి హీట్ అవ్వని. చూసారు కదా, నెయ్యి ఇలా బాగా కరిగినాక మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం బాగా రోస్ట్ చేసుకున్నాక దీంట్లోనే మనము సూజీ రవ్వని కూడా యాడ్ చేద్దాం. ఎందుకు దీంట్లోనే యాడ్ చేద్దామంటే మంచి అరోమా వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా రోస్ట్ చేసుకున్నాక దీంట్లోకి అయితే రవ్వని అయితే యాడ్ చేద్దాం. ఇలా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే మనం దీంట్లోకి రవ్వని అయితే యాడ్ చేసేద్దాం. రవ్వ మనము ఉంటలు కట్టకుండా ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. చాలా డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. మనం లో ఫ్లేమ్లోనే ఈ రవ్వని అయితే హీట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగోదన్నమాట. ఇలా మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఉంటలు కట్టకుండా. ఇది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే దీన్ని బాగా రోస్ట్ చేయాలన్నమాట. చూస్తున్నా కదా, ఇలా బాగా రోస్ట్ చేసేది. మనం రవ్వను కలుపుతూ ఉన్నప్పుడు చాలా పేషెన్స్తో కలపాలన్నమాట. ఓపికతోనే ఇది చేసుకునేకైతే కుదురుతుంది అన్నమాట. కాకపోతే చాలా క్విక్ అండ్ త్వరగా అయిపోయి ప్రసాదంగా కూడా మనం ఎప్పుడైనా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీకు అవుట్పుట్ చూపిస్తాం కదా, చూడండి కదా, ఇలా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. ఇప్పుడైతే మనం దీంట్లోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే మనము బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే దీంట్లోకి యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోకి ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఉండలు లేకుండా మనం కలుపుతూ ఉండాలి. ఇది బాగా బాయిల్ అయ్యాక కొంచెం దీంట్లోకి అయితే మనం షుగర్ని అయితే యాడ్ చేసుకుందాం. అంటే నెక్స్ట్ ట్యూన్. ఇలా మనము రవ్వను కలుపుకున్నాక దీంట్లోకి 1 కప్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి దీన్ని కలుపుతాం. అండ్ దీంట్లోకి మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. కలర్గా కావాలంటే నేనైతే ఫుడ్ కలర్ని ఇప్పుడైతే యాడ్ చేస్తాను అనమాట. షుగర్ కొంచెం బాగా ఇదైనాక బాగా ఉడుకుతున్నప్పుడు కాస్త ఫుడ్ కలర్ని అయితే నేను యాడ్ చేశాను. యాడ్ చేశాక మళ్ళీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. లో ఫ్లేమ్లో చేస్తేనే బాగా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది అన్నమాట. మనము కొంచెం మీడియంలో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మనం ఏమంటే అది మాడిపోతుంది, టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఇలా కొంచెం బాగా బాయిల్ చేసుకున్నాక 2 మినిట్స్ ఆగి ఆఫ్ అయితే చేసుకుందాం. ఆఫ్ చేసేసి ఎలా వచ్చిందని చూద్దాం. ఓకేనా, అయితే మన కేసరి అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఇద్దాం. ఓకేనా, నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో అనేది మీకు చెప్తాను అనమాట. మన కేసరి బాగా రెడీ అయిపోయింది. నాట్ బ్యాడ్, చాలా బాగుందండి. చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీకు ఇంకా స్వీట్ కావాలన్నా కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ద వీడియో, మీకు స్వీట్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈ రెసిపీని ట్రై చేసి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నేనైతే తప్పకుండా ట్రై చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను.
మీరు ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సాయాషా డైరీస్. బాయ్ బాయ్.